సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం మునిగడప గ్రామంలో రైతులు తమ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మునిగడప రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రైతుల బుసులు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తగులుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల అబద్దాలు మాట్లాడుతున్నారని, ఇప్పటికే 80% వడ్లను కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 30% వడ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటికైనా రైతులు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ పిలిచి నెల రోజులు కావస్తున్న లారీలు కానీ డిసిఎంలు కానీ ఏవి రావడం లేదు. మునిగడప గ్రామంలో ఇప్పుడు 2 డిసిఎంలు వెళ్ళినా కానీ మిల్లర్లు ఏం చేస్తున్నారంటే అది తాలు వస్తుందని కిలోకు బ్యాగ్కు 2 కిలోల చొప్పున కట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు నింపుకోవడానికి వడ్లు నింపుకోవడానికి గన్ని బ్యాగులు లేవు. నింపి ఉన్న ధాన్యానికి లారీలు రావడం లేదు. ఇక్కడ 120 మంది సీరియల్లో ఉన్నారు రైతులు. 1000 నుంచి 1200 బ్యాగులు ఆల్రెడీ నింపి ఉన్నాయి. కావున సకాలంలో అధికారులు స్పందించి లారీలను పంపి ఆ ధాన్యాన్ని మిల్లుకు పంపించి అన్లోడ్ చేయించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.